తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ కి సర్వం సిద్ధమైంది. పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రితో బయలుదేరారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొలి విడతలో బోధన్, కామారెడ్డి డివిజన్స్ లో పోలింగ్ జరగనుంది. స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాల్లో పోలింగ్ సామాగ్రి పంపిణీ చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో పీఓ, 2 ఏపీఓలు ఉంటారు. నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లో 155 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 546 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కామారెడ్డి డివిజన్ పరిధి 167 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సిందే. అయితే 11 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 156 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నిజామాబాద్ జిల్లాలో తొలి విడతలో పోలింగ్ ఏర్పాట్లపై పూర్తి వివరాలను మా ప్రతినిధి బాలకుమార్ మనకు అందిస్తారు. పంచాయతీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. పోలింగ్ సామాగ్రి పంపిణీ కొద్దిసేపటి క్రితం మొదలైంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 311 పంచాయతీల్లో తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో దాదాపుగా 1273 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే 40 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అధికారులు అయితే ప్రకటించారు. మిగతా రేపు ఉదయం ఎలక్షన్ జరగనుంది. పోలింగ్ సాయంత్రం వరకు ఫలితాలు కూడా వెల్లడించేందుకు అధికారులు అయితే సర్వం సిద్ధం చేశారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతకు సంబంధించి అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కొద్దిసేపటి క్రితమే పోలింగ్ సామాగ్రి పంపిణీ అయితే మొదలైంది. చూడొచ్చు, ప్రస్తుతం మనం నవీపేట మండలంలో ఉన్నాం. నవీపేట మండలానికి సంబంధించి పోలింగ్ సామాగ్రి పంపిణీ అయితే కొనసాగుతుంది. ఇక బోధన్ డివిజన్లోని బోధన్, చెందూరు, కోటగిరి, మోస్రా, పొతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూరా, వర్ణి, ఎడపల్లి, నవీపేట మండలాల పరిధిలో ఈ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అయితే అధికార యంత్రాంగం పూర్తి చేశారు. సర్పంచ్ స్థానాలు దాదాపు 155 గ్రామ పంచాయతీలు సర్పంచ్ స్థానాల కోసం తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 546 మంది నిజామాబాద్ బోధన్ రెవెన్యూ డివిజన్ సంబంధించి తమ అదృష్టాన్ని అయితే పరీక్షించుకుంటున్నారు. ఇక వార్డు స్థానాలు 1060 ఉండగా దాదాపు 3000కు పైగా అభ్యర్థులు అయితే పోటీ పడుతున్నారు. 2,48,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా ఇప్పటికే అవగాహన కల్పించారు. ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా అధికారులు ప్రచారం చేశారు. 7 గంటల నుంచి మొదలవుతుంది. 1 గంట వరకు కూడా పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. అనంతరం 2 గంటల నుంచి కౌంటింగ్ ఉంటున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఆ తర్వాత ఫలితాలు వెంటనే వెల్లడించేందుకు ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తారు. ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన తలెత్తకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. ఇటు నిజామాబాద్ కలెక్టర్తో పాటు కామారెడ్డి కలెక్టర్ కూడా విస్తృత ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సిబ్బందికి కావచ్చు, పోలింగ్ నిర్వహణకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. ఓవరాల్ గా ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్ తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.